శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నిత్య పూజ అండి. అలాగే వారాహిదేవి నవరాత్రుల్లో ఇవాళ 9వ రోజు కదా! కొంతమందైతే ఇవాళే ఉద్వాసన చెప్పేస్తున్నారు. కొంతమందైతే 11 రోజు అంటే మంగళవారం రోజు వరకు కూడా ఉంచి, మంగళవారం రోజు మనం ఉద్వాసన చెప్పం కాబట్టి, బుధవారం రోజు ఉద్వాసన చెప్పుకుంటున్నారనమాట. సో, మీరెవరైనా వారాహి నవరాత్రులు చేసుకుంటుంటే మీరెలా చేస్తున్నారనేది కమెంట్ చేయండి. నేనైతే ఈ ఇయర్ అయితే చేయట్లేదండి. ఇప్పుడు నేను నిత్య పూజ చేసుకుంటున్నాను. ఇవాళ ఎక్కువ పూలు తీసుకోలేదు. అసలు పూలే రాలేదు. ఇవి నిన్న తీసుకున్నవే. అంటే నిన్న ఈవినింగ్ తీసుకున్నాను గులాబీ పూలు. అవే పెడుతున్నాను అమ్మవారికి కూడా. లేదంటే ఎప్పుడు కూడా ఎండాకాలం అయితే మనకి చక్కగా మల్లెపూలొస్తాయి. అండ్ ఇప్పుడైతే సన్నజాజులొస్తున్నాయి. ఈ మధ్య తీసుకురావట్లేదు 2 రోజుల నుంచి. వస్తే తప్పకుండా ముందు రోజే కట్టి పెట్టుకుని మొగ్గలు బాగా విచ్చుకుంటే పెడితే అమ్మవారికి చాలా బావుంటుంది. ఈ గాజుల మాల కట్టడం కూడా నేను చూపించాను ఇంతకుముందు వీడియోలో. నా ఛానెల్‌లో అయితే ఉంటుంది ఆ వీడియో. హారతిచ్చుకున్న తర్వాత ఇలా ధూపం వేసుకున్నాను. ఆదివారం తప్పకుండా ధూపం వేసుకుంటే, మన ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే, దుష్ట శక్తులు అంటాం కదా మనం సనాతన ధర్మంలో అయితే. సో, అలా ఏమన్నా ఉంటే తప్పకుండా దానికి కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది. నేనైతే సండే ఖచ్చితంగా ధూపం వేస్తాను. మా అమ్మమ్మ చెప్పిందనమాట. సండే ఖచ్చితంగా ధూపం వేసుకుంటే చాలా మంచిదని జెప్పేసి. నేను ఇవాళ పెట్టిన షార్ట్స్‌లో ఏకశ్లోకి రామాయణం ఎలా చదవాలి అంటే ఆ పద్యం అనేది నేను చదివి వినిపించాను. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చానండి. చెక్ చేయండి. ఆ షార్ట్ లింక్ అనేది నేను ఈ ఛానల్ కింద ఇస్తాను. ఆహ్, ఏకశ్లోకి రామాయణం, ఏకశ్లోకి భాగవతం, అలాగే సుందరాకాండ ఎవరైతే చదువుకోలేరో మొత్తం రామాయణం వాళ్ళు రోజువారీగా దినచర్యగా మనం అలా పాటించొచ్చనమాట. చదువుకునే వాళ్ళైతే చదువుకోవచ్చు మొత్తం అదే మంచిది. ఇలా కూడా మనకి మునులు, ఋషులు ఇలా కవులు పండితులు ఇలాంటివి కూడా మనకు అందించారు. అలాగే ఇవాళ నేను సొరకాయ, టమాటా పప్పయితే చేస్తున్నాను పిల్లల కోసం. మాకు కూడా అదే. చేసి ఇంక నేను టిఫిన్ కోసం స్మూతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చియా సీడ్స్, నట్స్, పాలు, తేనె వేసి స్మూతీ తాగుతాను పొద్దున్నే. అలా డైరెక్ట్ అన్నం తినేస్తాను. ఇంక టిఫిన్ చేయను మార్నింగ్. రీసెంట్‌గానే అలవాటు చేసుకున్నానిలా. బనానా వేసుకున్నాను. బనానా కాకపోతే మనం అందులో యాపిల్ ఇంకేమన్నా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి ఓట్స్ ఏసుకొని ట్రై చేశాను. అస్సలు బాలేదు. అదంతా జిగురు జిగురుగా అయిపోయింది. రోల్డ్ ఓట్స్‌తో ట్రై చేయండి బావుంటది. మీరు ట్రై చేస్తే. లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. వేడి వేడి అన్నం. ఇవాళ అలాగే పప్పు, టమాటా, సొరకాయ 2 వేసి చేశాను. సొరకాయ కూర వండితే సెపరేట్‌గా పిల్లలు తినట్లేదు. అందుకని అందులో కలిపేసి వండేశాను. పిల్లల కోసం కొంచెం సెపరేట్‌గా కారం వేయకుండా తీశాను. అలాగే మామిడికాయ పచ్చడి పప్పులోకి. అదేంటంటే తీపి పచ్చడనమాట. మామిడికాయ బెల్లమేసి చేస్తారు కదా! ఆవపిండి, కొంచెం మెంతిపిండి, బెల్లము వేసి చేస్తారు. టిఫిన్‌లోకి అలా బావుంటుంది. టేస్ట్. అదే చూపిస్తున్నాను. సో, లంచ్ అయితే అయిపోయింది. శ్రీమాత్ర